ఫైనల్గా నేను ఇంకోటి అడుగుతాను, సీఎం పోస్ట్కి అర్హులుగా మీరు ఫీల్ అవుతారా లేదా? అరే ఇప్పుడు మీరు రేస్లో మీరు ఉన్నారా లేదా? అది ప్రశ్న సీఎం రేస్లో పొన్నం ప్రభాకర్ లేను. నెక్స్ట్ లేరా? ఎందుకు మధ్యలో విత్డ్రా అయిపోయారు? నేను అన్నాను ఎప్పుడన్నా ఉన్నాను మీరు అనలేదు. మరి చాలా మంది మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఊహించుకుంటారు. నేను చెప్తే దాని ఆ ప్రశ్నకు ఉత్పన్నమే కానప్పుడు ఇప్పుడు సీఎంకు అర్హత ఉందా లేదా అనేది వేరు, రేజులు ఉన్నారా లేదనేది వేరు. అర్హతకు ఏం తక్కువ ఉంటామనే కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని అంటుంది. నెక్స్ట్ టైం వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు. బీసీ కమిట్మెంట్ లేరు అని చెప్తున్నా కదా మీకు. మళ్ళీ దాని గురించి చర్చ నాకు నేను ఐఎమ్ నాట్ యాస్పిరెంట్. ఎందుకు అన్నెసరీ కాంట్రవర్సీస్ అంటారా? కాంట్రవర్సీ నేను ఇప్పుడు సార్ నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై మహేష్ గౌడ్ నేను ఉన్నాను అంటున్నారు. మీకేం తక్కువ? ఉండదు, సంతోషమే కదా. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చింది కదా, ఇంకేమన్నా హ్యాపీ ఏమన్నా దాంట్లో తప్పే ఉన్నది. ఓకే, మీరు మంత్రి పదవితో హ్యాపీ అంటారు. ఇంకా ఎదగాలంటారు. కేంద్రంలో కోత కావచ్చు, ఇంక రాష్ట్రంలో ఇంకొకటి కోత కావచ్చు, ఏమున్నా దానిలో. అరే నేను రాజకీయాలు ఎదగాలనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎదగాలనుకుంటున్నా, ముఖ్యమంత్రి మాత్రం వద్దు అంటే నేను వద్ద మీరు రేజులు అంటే లేనంటున్నా. ఇస్తే అరే నువ్వు మీరు వద్దంటారా ఏదైనా ఇస్తే దాని సబ్జెక్ట్ ఎందుకు అంటున్నా నేను. మీరు రేజులు అంటే లేనని చెప్పిన నేను. ఓకే, నేను డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకుంటా, తప్పే ఉన్నది. నేను ఇన్ని సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నా, అంతే తప్ప దాని కొరకు ఫలానా దానికి రేజులు ఉన్నామంటే నేనే లేకపోతే ఉన్నారంటే నేను ఎందుకున్నా అంట. గుడ్ లక్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఎదగాలనుకుంటున్నారు. సరే, ముఖ్యమంత్రి నేను ఎదగాలని మీరు కూడా కోరు. ఎందుకంటే నన్ను మీరు చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నారు, 20 సంవత్సరాల పైగా చూస్తూ నేను 80 మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్న దగ్గర నుంచి చూస్తాను. 2005 అది 20 ఏళ్ళు. దానికంటే ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుని చేసిన, దానికంటే ముందు డిగ్రీ కాలేజ్ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రస్థానం ప్రారంభించిన. సో ఫుల్ టైం పాలిటిషియన్, దేర్ ఇస్ నో అదర్ ప్రొఫెషన్. వ్యాపారం కానీ అవినీతికి సంబంధించి ఊరికి అధికారం ఉన్నాడు కాబట్టి ఆరోపణ చేయాలని తప్ప, ఏ ఒక్కడు నా అవినీతికి సంబంధించి ఊరికేనే విమర్శకు వాడుకోవడం తప్ప నాకు ఎక్కడ కూడా నా నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రంలో ఫలానా వాని దగ్గర పొన్నం ప్రభాకర్ ఈ అవినీతి పాల్పడని చెప్పేటువంటి హక్కు అవకాశం ఇవ్వలే.